హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. నరసన్నపేట షూట్కి వెళ్ళానండి. షూట్ నుండి వచ్చేటప్పుడు దారిలో ఒక పొలంలో వరి నాట్లు వేశాను అనేసి దానికి కంటిన్యూటీ అండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఫస్ట్ వీడియో పెట్టానండి. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఇది అంటే డిస్కనెక్ట్ షార్ట్ ఫిల్మ్లోనే వేరే క్యారెక్టర్ కోసమని నాకు మేకప్ వేస్తున్నారు. కాస్త ఒక 50 years ఉమెన్లా తయారు చేస్తున్నారనమాట. ఇదిగోండి దాని తాలూకా సీన్ అనమాట. నా కొడుక్కి నేను అన్నం వడ్డించాలి, ఆ సీన్ ఇది. అదైతే నేను నార్మల్గా ఒక 3 times ప్రాక్టీస్ చేశానండి రియాలిటీ కోసం. అంటే అక్కడ ఏ డైలాగులు ఉండవు, ఓన్లీ మన బాడీ లాంగ్వేజే అనమాట. ఒక చాలా బాధతో మన పిల్లలకి ఎలా అన్నం వడ్డిస్తామో ఎంతో ప్రేమగా అది చూపించాలి మీ బాడీ లాంగ్వేజ్లో అన్నారు. నేచురల్గా అయితే పిల్లల దగ్గర మనం మామూలుగానే చాలా ప్రేమతో వడ్డిస్తామండి. కానీ క్యామ్ ముందు అనేసరికి కాస్త మనం నేచురాలిటీ పోతుందన్నమాట. అది పోకుండా మా డైరెక్టర్ సార్ చెప్పారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇందులో చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా చిన్నప్పుడు మన అమ్మ మనకు బొట్టు కాటుక పెడతారు, లేదా మన వాళ్ళు మనల్ని రెడీ చేస్తారు. కానీ మేకప్ వేసేటప్పుడు మన కుర్చీలో కూర్చోబెట్టి, అంటే నాకు కొత్త అండి, మన చేతికి ఒక అద్దం ఇచ్చి ఎలా ఉన్నారో చూసుకోండి అని చెప్పి మేకప్ వేయడం అనేది ఇది నాకు సెకండ్ ఇదనమాట. నేను ఫస్ట్ ఒక ఫిల్మ్లో నాకు మేకప్ వేశారండి. ఇది నాకు సెకండ్ టైం అన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి మన ఛానల్లో. నెక్స్ట్ ఏ విషయమైనా మీతో షేర్ చేసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. అందుకని చెప్పి నేను ప్రతి వీడియోని ప్రతి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నిజానికైతే నేను నరసన్నపేట వెళ్ళేటప్పుడు ఒక చిన్న భయపడ్డానండి. ఏంటంటే మనకి ఏంటి వాళ్ళు ఎవరో తెలియదు, ఏంటి ఎలా ఉంటుందా ఏంటో అనేసి. నిజంగా అయితే నా పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందండి. అంత మర్యాదగా చూసుకున్నారు, అంత బాగా ట్రీట్ చేశారన్నమాట. నిజానికైతే మా వాళ్ళందరూ శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్ళిపోవచ్చులే అన్న ఐడియాలో నేను ఉన్నాను. మా వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశాను. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చినా సరే నన్ను చాలా బాగా చూసుకున్నారండి. నాకైతే ఈ షూట్ అయితే ఒక మంచి మెమొరీగా మిగిలిపోయింది. ఎందుకంటే పొలంలో వరి నాట్లు వేయడం, ఆ గుడి దగ్గర షూట్, ఏదో చిన్నప్పుడు మా తాతగారి ఇంటికి వెళ్ళేదాన్ని కదా, అలా అనిపించింది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నాతో పాటు చేసిన నా కొడుకులుగా చేసిన వాళ్ళు అందరూ ఒక ఎత్తు అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక పిల్లోడు చేశాడండి. ఒక 5 సంవత్సరాల పిల్లోడు. ఆ అబ్బాయి అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాడండి. నిజంగా వాళ్ళ అమ్మని అనుకున్నాడో ఏమో, సీన్లన్నీ అయ్యేదాకా అసలు నన్ను శంకే దిగలేదండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.